ఫ్రెండ్స్ చూడండి, చౌదరి వాస్తు ప్లానర్ మీ చంద్రశేఖర చౌదరి మాట్లాడుతున్నాను. ఈ ఇండ్లు చూడండి ఫ్రెండ్స్, ఇది దక్షిణం వీధి గల స్థలం. ఇది దక్షిణం వీధి గల స్థలం. ఇక్కడ దక్షిణం వీధి ఉంది ఇది. అయితే వీళ్ళు ఏం చేసినారు, ఇక్కడ 3 అడుగుల ఖాళీ స్థలం విడిచిపెట్టినారు. ఇక్కడ 3 అడుగుల ఖాళీ స్థలం విడిచి దక్షిణంలో ఇక్కడ 3 అడుగుల ఖాళీ స్థలం విడిచినారు. ఇది 3 అడుగుల ఖాళీ స్థలం విడిచి ఇక్కడ మహానుభావుడు బాత్రూమ్ కట్టాడు నైరుతిలో. ఇక్కడ 3 అడుగుల ఖాళీ స్థలం విడిచి ఇక్కడ బాత్రూమ్ కట్టినాడు ఒకటి. మళ్ళీ ఇక్కడ కిచెన్ పెట్టినాడు. ఈడ తూర్పున డోర్ ఇక్కడ ఒకటి పెట్టినాడు, ఈడ ఒకటి పెట్టినాడు. ఇక్కడ ఈశాన్యంలో బాత్రూమ్ కట్టినాడు. ఇక్కడ ఈశాన్యంలో నిండా ఇక్కడ బాత్రూమ్ కట్టినాడు. ఇక్కడ బాత్రూమ్ కట్టి మెట్లు ఇట్లా వేసినాడు, ఉత్తరం అద్దు చేసి ఈడ 9 అడుగుల స్థలం ఉంది. ఇది మొత్తం 9 అడుగులు. అయితే ఈ బాత్రూము పోని ఇక్కడ మళ్ళీ ఒక రూమ్ ఉంది. ఇది డోర్. ఇది మెట్లు ఇట్లా పోయినాయి చక్కగా. ఆ 3 అడుగుల మెట్లు పోతే 3 అడుగుల బాత్రూమ్ తీసుకున్నాను. మళ్ళీ 3 అడుగులు ఉంది కదా. ఇప్పుడు మొత్తం 9 అడుగులు ఉంది. ఇది 9.5 ఎంత ఉంది, 9.5 10 ఉంది. ఇది 3 అడుగులు మెట్లు వేసినాడు. 3 అడుగులు 4 అడుగులు 3.5 4 అడుగులు బాత్రూమ్ కట్టినాడు. ఈ సందును ఇట్లా ఒక రూమ్ చేసి బాడీ ఎక్కించినాడు. ఇట్లా కిచెన్ పెట్టాను. అంటే ఇటు చూడండి, ఇట్లా క్రాస్గా ఇట్లా ఇచ్చినాడు అనమాట. ఇక్కడ మళ్ళీ ఈ ఇంటికి ఈడ ఒక బాత్రూమ్ ఇచ్చినాడు. ఈడ నైరుతిలో ఒక బాత్రూమ్ ఇచ్చినాడు. ఇచ్చి మళ్ళీ ఈడ ఒక బాత్రూమ్ ఇచ్చినాడు. అంటే ఈ బెడ్రూమ్లో ఇది ఒక బాత్రూమ్. ఈడ కిచెన్ ఇచ్చినాడు. ఈడ గేట్ పెట్టి ఇట్లా తూర్పాగ్ని నడక నడిచినాడు. ఇట్లా అంటే ఈశాన్యంలో ఒక కడుగు కూడా ఓడు కట్టించినాక ఆయనకు అమ్మ నన్ను పిలిచి ఇట్లా అడిగితే ఇట్లా ఉండకూడదు కదమ్మా, ఇట్లుంటే తలకు వెన్నెముకకు నరాలకు సంబంధించిన జబ్బు వస్తుంది. తలకు వెన్నెముకకు నరాలకు సంబంధించిన జబ్బు వస్తుంది. ఇక్కడ ఉండకూడదు. ఇది పరిస్థితి ఇది బాగలేదు. ఈడ 2వ కుమారుడు అంటే ఆగ్నేయ దోషాల వలన ఇంటి యజమానికి 2వ సంతతి కొడుకే అయితే ఆ కొడుకు పిచ్చివాడుగానో అనారోగ్యంతో తన మాట వినడనో రవిడియనో దుర్వ్యసనో కఠిన మనసులో విచారించాల్సి వస్తుంది. లేదా ఇతర వాసు దోషాల కలిగి కాబట్టి 2వ కుమారుడు మరణించి కూడా ఉండవచ్చు అని చెప్పినాను. అవి వెళ్ళిపోయినా అంటే పెళ్ళైన ఆడపిల్లకి ఇబ్బంది కలిగింది. అమ్మ వాయువ దోషాల వల్ల ఈ ఇంటి ఆడసంతతి బాధపడట, వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడట. అంటే నా భర్త చనిపోయినాడు ఇల్లు కట్టిస్తేనే, మా నాయనకు పక్షవాతం వచ్చి ఆయన వెళ్ళిపోయినాడు, నా తమ్ముడు కరెంట్ షాక్ కొట్టి వెళ్ళిపోయినాడు. అంటే నైరుతి ఈశాన్య కొలతల కన్నా వాయువ ఆగ్నేయ కొలత తేడా వచ్చిన అందు నివసించేవారు అంటే ఇటు నైరుతి నుంచి ఈశాన్యం వరకు కొలిస్తే వాయువ ఆగ్నేయాల కొలతలు అంటే ఇప్పుడు ఈ కొలత ఈ రూమ్ అయితే అలాగే ఇది ఆగ్నేయ కొలత వేరే కదా. ఇటు నుంచి ఇట్లా వాయువ ఆగ్నేయ కొలతలు తేడైతే అందు నివసించేవారులకు ప్రధానముగా అగ్ని ప్రమాదం జరగడం అంటే నిప్పండించుకుని మరణించడం కానీ, ప్రమాదవశత్తున నిప్పండించుకుని మరణించడం కానీ, లేదా ఈ విధంగా అగ్ని ప్రమాదం జరుగుతుంది. అంటే వాళ్ళ వాడు కరెంట్ షాక్ కొట్టి చనిపోయినా అంట ఆయన. ఆమె తమ్ముడని చెప్పింది ఆమె. సరే ఇట్లా ఉండకూడదమ్మా మీ ఇల్లు, ఇది పద్ధతి కాదు. ఇగో ఇది తూర్పు డోర్లు ఇట్టుంటాయి చూడండి. ఇగో దీన్ని వీటి వరకు డివిజన్ చేసుకొని ఇట్లా గేట్ పెట్టి మెట్లు తీసేసి అంతా చేసి కట్టుకోండి అని ఇట్లా కట్టుకోండి అని చెప్పినాను. ఇగో ఫ్రెండ్స్ ఇట్లా కట్టుకోండి అని చెప్పినాను. ఈ మెట్లు ఇక్కడ 3 అడుగుల ఖాళీ స్థలం ఉంది కదా, ఇక్కడ బాత్రూమ్ తీసేయమని చెప్పినాను కదా. అక్కడ ఇంతకుముందు బాత్రూమ్ ఉంది అని చెప్పినాను కదా. అక్కడ బాత్రూమ్ ఉంది కదా. అక్కడ ఆ నైరుతిలో ఉన్న బాత్రూమ్ తీసివేసి ఇక్కడ 3 అడుగుల ఖాళీ స్థలం ఉంది. ఇక్కడ దక్షిణంలో 3 అడుగుల ఖాళీ స్థలం ఉంటే ఇక్కడ 4 అడుగుల ఖాళీ స్థలం పెట్టామని చెప్పినాను. పెట్టి మెట్లు ఇట్లా వేసుకోండి. ఈడనే బాత్రూమ్ వల్ల పీకేసి ఇట్లా చేసుకోండి నేను చెప్పినాను. అంటే మీ లెక్కంబడి కూడా ఇప్పుడు ఈ రూమ్ ఇది తీసేయమని చెప్పినాను అనమాట. ఇది తీసేయండి.
ఇగో ఇవి మొత్తం తీసేయండి, ఇదల్లా తీసేసి ఇట్లా రూములు తీసేసి ఇగో ఇట్లా ఇది డివిజన్ చేయండి. ఇది దీంట్లో కలపండి. ఇట్లా కలిపి ఇట్లా బంద్ చేసి ఇట్లా డోర్ ఇట్లా పెట్టుకోండి. ఇట్లా లెట్రిన్ బాత్రూమ్కు ఇది ఖాళీగా ఉంటుంది. ఇది డ్రెస్సింగ్కు గిస్సింగ్కు ఏదైనా వస్తుంది. ఇట్లా చెప్పినాను. మెట్లు ఇట్లా ఇప్పుడు ఇట్లా వేసుకోండి నేను చెప్పినాను. చూడండి ఫ్రెండ్, ఇట్లా వేసుకోండి. మెట్లు ఇట్లా కట్టుకోండి. బాత్రూమ్ లెట్రిన్ ఇట్లా పెట్టుకోండి. కిటికీలో పెట్టుకోండి. దక్షిణంలో కిచెన్లో కిటికీ ఇట్లా ఉంటుంది. ఇది ఈడ గేటు గ్రిల్ వేసుకొని గేటు ఈడ దీని ఈశాన్యం ఎకరానికి ఒక గేటు ఉత్తర ఈశాన్యంలో గేటు పెట్టుకోండి. ఇట్లా డివిజన్ 4 మూల చౌకం చేసి ఇల్లు చేసుకోండి అని చెప్పి వచ్చినాను. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ ఇల్లు ఎట్లుందంటే ఇట్లా ఉంది. వాళ్ళ ఇల్లు ఇలా ఉంది. దక్షిణం వేసుకుంటే కూర్చో ఏం కాదండి. ఇక ఫ్రెండ్స్ ఇట్లా ఉంది వాళ్ళ ఇల్లు. ఏమన్నా ఉత్తరం అద్దయింది ఏమా ఈ ఉత్తరం అద్దయినప్పుడు దక్షిణ వీధి గల స్థలంలో ఉత్తరం అద్దె అయితే ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, ఆకస్మిక మరణాలు సంభవిస్తాయి. ఇది ఈ దక్షిణంలో నైరుతిలో బాత్రూమ్ పెట్టారు మీరు. ఏమా బాత్రూమ్ పెట్టినప్పుడు అమ్మా ఇది నైరుతి దోషాలకు ఈశాన్య దోషాలు తోడైతే ఇంటి పెద్ద కుమారుడు ఆకస్మిక మరణానికి గురి కావడం, లేదా హత్య చేయడం, హత్యకు గురి కావడం, లేదా దీర్ఘ రోగాలు కాలు పడిపోవడం, పక్షవాతం, క్యాన్సర్ అంటే ఆయనకు వచ్చిందంటున్నారు మీరు. ఏమన్నా ఇది ఉత్తరం అద్దయింది అంటే వాయువు మూతపడింది. ఇదంతా దగ్గరికి ఉంచు ఇప్పుడు వాయువ దోషాల వల్ల ఈ ఇంటి ఆడసంతతి బాధపడ్డ, వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడ్డ జరగాల. ఏమా ఇది ఇట్లా ఆగ్నేయ నడకలు ఇవి ఇట్లా జరిగితే ఇట్లా ఆగ్నేయం దక్షిణ ఫేస్ కదా తల్లి. ఇవన్నీ ఆగ్నేయ నడకలే కదా. ఇట్లా ఆగ్నేయ నడకలు ఉన్నప్పుడు ఇంటి యజమానికి 2వ సంతతి కొడుకే అయితే ఇకమ్మ చదువుతుందమ్మ బుక్ల 2వ సంతతి కొడుకే అయితే ఆ కొడుకు పిచ్చివాడు గాను, అనారోగ్యం వల్ల తన మాట వినడను, రవిడియను, దుర్వ్యసన పడను, కఠిన మనసును విచారించాల్సి వస్తుంది. ఇతర వాస్తు దోషాల కలయిక వలన ఆ ఇంటి 2వ సంతతి మరణించి కూడా ఉండవచ్చు. ఏమ్మా ఇది కరెక్ట్. ఇక ఈ రూమ్ ఇట్లా క్రాస్ ఉండేదమ్మా జిగ్జాగా. నైరుతి ఈశాన్య కొలతల కన్నా వాయువాగ్నేయ కొలతలు తెలిస్తే అందు నివసించు వారికి అగ్ని ప్రమాదం తటస్థించుట లేదా ఇక్కడ జరుగుతాయి. ఇక చూద్దాం. నైరుతి ఈశాన్య కొలతల కన్నా వాయువాగ్నేయ కొలతలు ఎక్కువగా ఉన్నా ఇప్పుడు నైరుతి ఈశాన్య కొలతల కన్నా వాయువు ఆగ్నేయ కొలతలు ఇప్పుడు ఆగ్నేయం అది వాయువ్యం ఇది ఆగ్నేయ కొలతల కన్నా ఎంత బాగా విన్నా అందుగలవారు కాల్చుకొని కానీ ప్రమాదం వస్తే కానీ నిప్పండించుకొని మరణించను. అదే ఫైర్ ఏంటంటున్నారు మీరే. అయితే ఈడ కూడా అసలు ఆగ్నేయం జోలి పోతే నిప్పండించుకొని మరణించినాం. ఇకమ్మ ఆగ్నేయం దొంగతనం కానీ, అగ్ని ప్రమాదం కానీ, యాక్సిడెంట్ కానీ జరుగుతుంది. ఇది తల్లి. ఇది ఇంకొకటి వాయువ దోషాల వల్ల ఈ ఇంటి ఆడసంతతి బాధపడట, వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడంటే మీరు ఇబ్బంది పడుతున్నారు ఏం తల్లి. కాబట్టి ఇది వద్దు. ఇగో ఇట్లా కట్టుకోరమ్మా ఈ ప్లాన్ ప్రకారం. అమ్మా ఇక ఈ దక్షిణంలో 3 అడుగులు ఖాళీ స్థలం ఉంది కదా తల్లి. ఉత్తరంలో 4 అడుగులు ఖాళీ పెట్టండి. ఇప్పుడు ఇక్కడ 3 అడుగులు ఖాళీ ఉంది కదమ్మా. ఇక్కడ 3.5 అని పెడదాం. మెట్ల కింద బాత్రూమ్ ఒకటి పెట్టుకుందాం. ఇదో బాత్రూమ్ ఇది, ఇదో బాత్రూమ్ ఇది. నేను అర్థం కాదు అంటున్నాడు. బాత్రూమ్ చూపిస్తాను నీకు వెళ్ళాను. ఇప్పుడు ఇది ఏం జరుగుతుందంటే అమ్మా, ఇది ఎంత కఠినంగా ఉంటుందంటే బుక్కులో కూడా రాసిన అమ్మా. ఇంటి యజమానికి 2వ సంతతి కొడుకే అయితే ఆ కొడుకు పిచ్చివాడు గాను, అనారోగ్యవంతులో తన మాట వినడను, రవిడి, దుర్వ్యసన పడను,
విచారించాల్సి వస్తుంది. కఠిన మనసుకుని ఇతర వాస్తు దోషాల కలయిక వలన ఒకవేళ రెండవ సంతతి కూతురైనా యజమాని రెండవ కుమారుని గురించి పై విధంగా కిందించాల్సి వస్తుంది. రెండవ సంతతి కూతురు పెళ్లి అయితే ఆలస్యంగా జరగడం, కూతురుల పెళ్ళైన తర్వాత వారి పోషణ భారం వహించాల్సి వస్తుంది. రెండవ కూతురు పెళ్ళైన తర్వాత పుట్టింటికి చేరుతుంది. అయితే ఇతర వాస్తు దోషాలను బట్టి రెండవ కూతురు కాకుండా ఇతర కూతురులు ఇంటికి రావచ్చు. భర్త కూతురు ఇంటికి రావడం అంటే భర్త మరణించడం వలన కానీ, భర్త వదిలివేయడం కానీ, విడాకులు పొందడం వలన, దూర ప్రాంతాల్లో నివసించడం వలన ఇంటికి రావచ్చు. ఈ లెక్కన మీ ఇల్లు అమ్మ ఇట్లా ఉత్తరముగా ఉండి మీ సొంత ఇల్లు ఎవరు మీది ఇట్లనే ఉంది ఇలా వాయువం మూత లెక్కనే ఉంది మాది. కాదమ్మా, ఇప్పుడు ఈ ఇల్లు మీ భర్తది కాదు కదా, మీ సొంతం ఇల్లు ఈ ఇంట్లో వాయువు మూత పడాలమ్మా. ఇక్కడంతా మామూలుగా ఇట్లా నుంచి అంతా క్లోజ్ ఉంది. ఇక్కడ నుంచి అంతా క్లోజ్ ఉంది. అదే క్లోజ్ ఉంటది. ఆయన మూడో కొడుకు అని ఉండాలా, పెద్ద కొడుకు అని ఉండాలా? ఆయన మూడో కొడుకు అయినా మీ భర్త ఏం తల్లి? మూడో కొడుకు అయితే మీరు పెళ్ళైన సంవత్సరం మీరు 18 నెలల లోపల వెళ్ళిపోయింది ఆయన. 18 మా పెళ్ళి 97 అయింది. 97 అయింది. మొన్న 23లో చనిపోయింది. 23 అంటే 25 ఏళ్ళు ఉన్నాడులే. అంటే వేరే ఊర్లు ఉంటాయి ఏమన్నా కబరం? ఇప్పుడు ఇలా ఏం జరుగుతుందంటే అమ్మా, ఇల్లు దినాలు మీరు లెక్క వేసుకోవాలమ్మా. అంటే ఆ ఇంట్లో మీరు అన్నట్టు 15 ఇప్పుడు ఒకటి ఉన్నది చూడమ్మా. అయితే దుష్ప్రభావానికి గురైన వ్యక్తి దోషం గల గృహంలో ఇంతకాలం నిద్రించకుండా బయట జీవనం గడుపుతాడో అంతకాలంలో మార్పు ఉండవచ్చును. ఏమ్మా, మీరు దూరంగా ఉండే కొంతకాలం మార్పు ఉంటుంది. ఆ కుడి దినాలు లెక్కేసుకోవాల్సిందే. పూర్తిగా దూరంగా ఉన్న కుమారుడు దోషాన్ని చాలా వరకు తప్పించుకొని అవుతున్నాం. అయినా కొంత దోషం ఉంటుంది. మేము 14 ఏళ్ళు ఉన్నాం స్వామి. ఇంట్లో పెళ్లి నుంచి ఉన్నాం. ఆ తర్వాత బయటకు వచ్చినాం. ఒక చోట 3 ఏళ్ళు, ఒక చోట 4 ఏళ్ళు మాకు ఉన్నాం. ఆ తర్వాత మళ్ళీ వచ్చినాం. మళ్ళీ పెంచినాము అంటే కూడా స్ట్రోక్ వచ్చిందంటేమ్మా ఈ రూమ్కు 3 వాకిలు ఉంటాయమ్మా. లాస్ట్ నుండి రూమ్కు ఈశాన్యం నుండి ఉత్తరం అదేది కదా మీ ఇల్లు. ఈ లాస్ట్ నుండి రూమ్కు 3 వాకిలు ఉన్నాయా నాకు మీటికి? లేమ్మా ఈ రూమ్కి అవునులే. అప్పుడు నాకు తెలిసి రైలు పెట్ట లెక్క ఉందా? సరే అమ్మా, ఇప్పుడు అట్లా ఉంటుందమ్మా. ఈశాన్యంలోకి 3 వాకిలు ఉన్నాయి. ఇట్లా అడిగి జరుగుతాయి తల్లి. సరే బయట చూస్తుందండి, బయట చూస్తా చేసుకోవాలి. తీసేసి ఈ రూమ్ ఇదంతా ఇదిలో అవుతాయమ్మా. మెట్లు ఈ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఈ మెట్లు మొత్తం తీసేయాలా. తీసేసి ఈ రూమ్ ఇదంతా ఇదిలో అవుతాయమ్మా. మెట్లు ఈ నుంచి స్టార్ట్ అవుతాయి బాబు. ఇవాళ మెట్లు ఈ నుంచి ఇలా 3 అడుగులు వేసి ఇలా స్టార్ట్ అయ్యి రివర్స్ వస్తాయి. ఇట్లా సైడ్ పోయి మళ్ళీ వస్తాయి మెట్లు. ఇది బంద్ ఇది గోడ కట్టకుండా ఇలా ఇలా గోడ కట్టి ఇలా లెట్రిన్ బాత్రూమ్ సీటు కిటికీ తీసేసి వస్తాయి అది బంద్ అవుతుంది. దానికి వాకిలు పెడతామంటే వాకిలు లోపలికి వెళ్ళవుతారు బాత్రూంలోకి. అవతల చూపిస్తారా మీకు? అక్కడ అంటే రాయి కూడా ఇది ఎంతమంది ఉంటే అంతమంది కట్టాలా. ఇప్పుడు స్థలం వస్తుంది, ఇటుక బారు కట్టారు. ఇప్పుడు ఇలా స్థలం వస్తుంది, ఇటుక బారు కట్టారు. ఈ రాయి మనం ఎంత ఉంటే అంతేమన్నా కట్టాలి కూడా. అంతే అంతేమ్మా. అంటే ఒక నిమిషం సాయి, క్లోజ్ చేయమన్నావు కదా, ఈ ఇటుక లోపల ఎంత వచ్చిందో అంతనే కట్టాలా? ఇది ఈ రాయి కూడా ఎంతమంది వచ్చి అంతమంది కట్టాలా. రైట్.
అర్థమైంది ఇప్పుడు అర్థం. క్లోజ్ చేసినాక ఇంత ఎత్తు కట్టినాక కాళ్ళు గూళ్ళు పెట్టి ఏదైనా పర్లేదు పెడుతుంది ఇక ఇంత ఎత్తు క్లోజ్ చేయబడి అవి మనం దీని మాత్రమే చేయి వీటి నుంచి వెనక కట్టి గూళ్ళు పెట్టు మళ్ళా లేకపోతే ఒక కిటికీలకి పెట్టి దీంట్లో గ్యాస్ వాళ్ళకి కిటికీ దీంట్లోకి గాలి ఎందుకు గాలి పోతాం కిటికీ పెడదాం. ఇది బాగా మర్చి పెట్టుకున్నాం మరి చెప్పేదాన్ని నీకు అవసరం కూడా ఆ వీడియో ఓపెన్ చేసుకో కదా అన్న ఇక్కడ అన్న ఇక ఇలా ఓపెన్ అయితే కిటికీ ఇక ఇలా గూడు కట్టు గోడ కట్టేసి ఇది వరకు పూర్తి కట్టు ఇంత ఎత్తు పూర్తి కట్టి పైన గూళ్ళు పెట్టు సెల్ఫులు వెళ్తుండే అట్లా వాళ్ళు ఏమన్నా బీరో హీరో పెట్టుకుంటారు కదా ఇలా అని పాలు తెగిపోయినట్టు తెంపుడు పాలు ఉంటే ఆకస్మిక మరణాలు సంభవిస్తాయి. అవునా వద్దా సరే ఇప్పుడు పాలు తెంపుడు పాలు ఉంటాయమ్మా వాటిగా ఉండే జీవితాలు ఇది పూర్తి కట్టి ఇట్లా పూర్తి ముని పైనుంచి సెల్ఫులు పెట్టు. ఇప్పుడు దీనికి డోరీ వస్తుంది అన్నమాట ఇప్పుడు దీనికి డోరీ వస్తుంది లోపలికి డోర్ వస్తుందమ్మా ఇది ఒక కంత వస్తుంది ఓపెన్ ఉంటుంది రూము దానికి ఇదిరా ఇది చెప్తా ఇదా ఇది ఇక ఇలా వస్తుంది ఈ వాకి ఇట్టే ఉంటుంది ఇది రాము ఇలా కట్టు లైట్ ఇక్కడ లైట్ ఇప్పుడు ఇలా గోడ కట్టి ఇలా గోడ కట్టి ఇలా లైటింగ్ సీట్ పెట్టు. ఒకవేళ ఇది సాలకపోతే ఈ గోడలు వీకే దొంగలు ఇది సాలకపోతే ఇది గోడ ఇది కదా చిన్నగా అవుతుంది కదా సర్లే ఈ వార కొట్టి లైటింగ్ సీట్ పెట్టు ఇది ఇది పెట్టి చిన్నగా అవుతుంది కదా పూర్తి వాకిలు వస్తుంది కదా మళ్ళీ ఈ వస్తుంది వాకిలి ఈ వాకిలి వాకిలి రాదు ఇది ఇంటి ఉంటుందా ఈ నుంచి ఇట్లా కట్టు ఇట్లా ఒక నిమిషం నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఈ వాకిలి ఇంట్లో ఉంటది కదా వాకిలి ఉంటుంది ఇట్లా లోపలికి వస్తాడు లెట్రిన్ బాత్రూమ్ అనేది ఈడ వద్దు ఈడ ఉండాలా అయితే బేసిన్ ఇట్లా పెట్టవచ్చు కిటికీ పెట్టాలా ఆడ కిటికీ పెట్టాలి లేదు ఇది అంటే ఇప్పుడు ఇది ఇంట్లో కలుస్తుంది అనమాట ఇది వాకిలి చేద్దాం ఇదే సౌకర్యం మీకు ఇట్లా పెడతాం ఇదల్లా రూమ్ లెక్క వస్తుందమ్మా ఇది ఇంటి ఉంటది ఓపెనింగ్ అంతే ఈ సౌకర్యం తీసి పెట్టాలి అంతే ఇదమ్మా ఈ కిచెన్ ఉంటుంది తల్లి ఉండదమ్మా సుంచులు అంతా గలీజ్ అయిపోతుంది. గుడు అవతలి ఉన్నది దేవుడు అప్పుడు స్టవ్ ఇంటికి వస్తుంది కిటికీ ఓపెన్ చేయాలి ఏం దోషం లేదు ఏం లేదు ఇలా కిటికీ ఉంది ఇది పూసాకరమ్మా ఇలా పెట్టుకోండి ఇలా పెట్టిన ప్లాన్ చేసేద్దాం దానికి దీనికి ఎక్సలెంట్ గా సింక్ మీరు అట్లా కాదమ్మా సింక్ ఏర్పాటు చేసుకోవాలి చిన్నగా బదలు ఎందుకంటే ఇట్లా వాల్ పెడితే అంతా క్లీన్ చేసి కడిగినా బండ ఇప్పుడు పొంగిపోయిన బండ కడిగితే నీళ్ళు పోవు సరిగా ఈ బండ ఇట్లా క్రాస్ పెట్టిన ఉంటే ఇది సింక్ ఈటి వరకే చేసుకోవాలి సింకు ఏం బాబు ఈటి వరకు సింక్ చేసి బుర్ర పెట్టి నీళ్ళు పోయేటట్టు ఈ బండ ఇట్లా యాడవులుగా పెడితే విధంగా ఇట్లా కడిగితే ఇప్పుడు స్టీల్ సింక్ పెడదాం ఇక్కడ స్టీల్ సింక్ ఏది వరకు ఈటికి చిన్నది ఎందుకు పెడదాం 12 ఇంచులు పెడదాం 18 ఇంచులు పెడదాం ఇప్పుడు చిన్నది కూడా దాంట్లో సగం పెట్టు సరిపో సరే పెడదామంటే ఇగో ఈ బండ కన్నా కిందికి ఇది ఉండనమ్మా ఇప్పుడు ఈ బండ నీళ్ళల్లో దీని మీదకి వస్తాయి దీన్ని ఇట్లా వాడ పెడితే దీని మీదకి వస్తాయి ఇప్పుడు పొంగిపోయినది ఇంగిపోయినది గలీజ్ ఉంటది అదంతా అట్లా పోతుంది అది వస్తుంది స్వామి వాస్తు అయితే ఇక్కడ పెట్టాలనా వాస్తు పెడతాము వచ్చేది చెప్తున్నది నేను
అంటే పై ఒకటి కిటికీ పెట్టుకుంటాం అట్లా. నీ బండ చేసేసి దీన్ని ప్లాన్ చేసేసి ఇప్పుడు నీకు ఇది రాకుండా ఇది వస్తుంది. దీన్ని కట్టినాక దీన్ని చూసి దీనికి ఎంత పెడతాం డౌన్ లో పెట్టాలి. డౌన్ లో పెడితే నీళ్ళలో రావాలి. కిందికి చెప్పాలి. దీనికి ఇట్లా ఏర్పాటు చేస్తాయి. ఇట్లా ఏర్పాటు చేస్తే ఇట్లా నువ్వు ఏది తాగినా నీళ్ళు కలిసి సింగిల్ వస్తాయి. సింగిల్ పూజ రూమ్ పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నాము. ఇది ఎత్తు గోడ కట్టేసి ఇగో ఇది ఎత్తు గోడ కట్టుకొని పైన పెట్టుకున్నాము పూజ రూమ్. మామూలుగా ఇంట్లో కూర్చొని పూజ చేయాలంటారు కదా, అందుకని అమ్మా ఇది ఎత్తు మన రూమ్ లో ఉండే తల్లి. ఇప్పుడు ఇది ఎత్తు కడితే పైన కడితే కూర్చుంటే రూమ్ లోకి వస్తుంది. దాని కదండి పెట్టచ్చు. తీసేయకూడదు. తీసేస్తే మీకు చీకటి అవుతుంది. ఇక్కడ పెట్టాలి కిటికీ. ఓపెన్ దీనికి కటాజనం పెడదాం సార్. వాకిల్ డోర్ కిటికీ అనేది ఖచ్చితంగా ఉండాలన్నా. కిటికీ ఉంటుంది. కిటికీ ఆడ పెట్టాలంటే కిటికీ పెట్టుకోవడం ఆడ పెట్టుకోవచ్చు. టీవీ ఈ గ్రాన్న ఇది ఒక్కటి చెప్పిపోతారా. ఇక ఇక్కడ ఇలా ఇక ఈ బాత్రూమ్ బీకేరి. బాత్రూమ్ బీకేసి అలా కిటికీ గేట్ పెడతారు ఇట్లా. ఇక్కడ నువ్వు కిటికీ మూయకుండా కిటికీ బంద్ చేసి నువ్వు అది పెట్టుకో. టీవీ పెట్టుకో. ఇది ఇలా బంద్ చేయి. సరిపోతుంది. 2.5 అడుగు కట్టు పెట్టి సింగిల్ వాళ్ళు గ్రిల్ వేసుకుంటారు పైన. ఇట్లా కూడా రావాలా? ఇట్లా స్ట్రైట్ ఇట్లా లేపి ఇట్లా పెడదాము అని మేము అట్లా లేపి పెడితే నేను చెప్పేది ఇప్పుడు ఇది ఓపెన్ ఉంటుంది కదా. మళ్ళీ ఏ లాభం పెట్టి సెక్యూరిటీ కావాలంటే ఇప్పుడు ఇట్లా ఏదన్నా పెట్టాలా, లేకుంటే దీని విధంగా పెట్టాలి పైకి. నువ్వు చెప్పేది ఈ నుంచి పెట్టుంటున్నాను. సరే ఆ రోజు ఎత్తున్నాడు ఏమన్నా గోడ ఒకటి ఇట్లా ఇట్లా కట్టి ఇట్లా పెట్టుకొని ఇట్లా చేసుకోరు. ఇక ఇలా కూడా అంతే. ఇక ఇలా కూడా ఇట్లా ఇట్లా గేటు కట్టి. ఇది ఫ్రెండ్స్ ఇలా చేసి ఇలా చేయమని చెప్పొచ్చినాం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మెట్లు ఇక్కడ 3 అడుగులు ఇడిచినప్పుడు ఇక్కడ 4 అడుగులు ఇడిసాలా కాలిస్తాం. ఏం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ఇది తీసి దీని మీద కటాంజనం వేసుకొని ఇక్కడ గోడ కట్టుకొని ఇంట్లోకి కలుపుకోమని చెప్పినాం. ఇది ఇగో ఇది కిచెను, ఇది హాలు, ఇది ఓ బెడ్రూమ్, ఇది ఓ బెడ్రూమ్. ఇగో బెడ్రూమ్లో ఇట్లా చేయమని చెప్పినాం లెట్రిన్లు. ఇప్పుడు ఇది 4 ఇది అంటే మెట్లు ఇట్లా వేసుకొని ఇట్లా వస్తాయి. ఇట్లా ఇక్కడ కిటికీ ఉంది. ఒకవేళ కిటికీ టీవీ కోసం కూర్చోండి ఇక్కడ కిటికీ పెట్టమని చెప్తే వద్దులేన్నారు వాళ్ళు. ఈ డోర్ బంద్ చేస్తారు. ఇప్పుడు ఈ డోర్ బంద్ చేసి ఇక్కడ దేవునికి పెట్టుకుంటారు. ఇక్కడ ఇది ఫ్రెండ్స్ ఇట్లా ఇక్కడ దక్షిణం ఉంటుంది. ఇప్పుడు దక్షిణంలో 3 అడుగులు కలిసినప్పుడు ఇక్కడ 4 సరిపోయింది. 4 స్లాబ్ను కట్ చేస్తారు. 4 అడుగులు స్లాబ్ను కట్ చేస్తారు. ఉంటాను ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఇది ఇక్కడ కడ్డీలు వేసి దీని మీద గ్రిల్ వేసి దీనికి జాయిన్ చేసి ఇంట్లోకి కలుపుతారనమాట. 4 మూలలు చౌకం అవుతుంది. చౌదరి వాస్తు ప్లాన్స్. ఉంటాను ఫ్రెండ్స్.